గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, పాల్వాయి హరీష్ రావు గారు వ్యక్తం చేసినటువంటి వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయడం కోసం అధ్యక్ష, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు 829 కోట్ల 12 లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటి వరకు అథెంటిక్గానే మేము చెప్పేది, దాన్ని దాయాల్సిన అవసరం లేదు, ఉన్న బకాయిలు 5,520 కోట్ల 60 లక్షల రూపాయలు బకాయి ఉంది అధ్యక్ష. ఇందులో మా రాజేశ్వర రెడ్డి అన్న చాలా మేము గత ప్రభుత్వంలో అన్నీ క్లియర్ చేసినామని మాట్లాడిండ్రు. అన్న చెప్తున్న 3,000 కాదు, 4,341 కోట్ల 50 లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు. దాంట్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయిన బకాయి ఎంత అంటే 1,179 కోట్ల 10 రూపాయలు. మా ప్రభుత్వం వచ్చినాక 7/12/2023 7వ తారీఖు నాడు మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి మేము లెక్క కట్టింది 1,179 కోట్ల 10 లక్షల అధ్యక్ష. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు అన్ని కలుపుకుంటే మరి 5,520 కోట్ల 60 లక్షలని మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. వాస్తవంగా మీరు చెప్పినటువంటి బాధలు, పిల్లలు గతం నుంచి కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొని, ఇది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం. ఆ పథకం ద్వారా ఎంతోమంది పేద పిల్లలు కార్పొరేట్ కళాశాలలో కూడా ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల కాలంలో మీరు సరిగ్గా ఇవ్వక, ఫీజులు కట్టక, సర్టిఫికెట్స్ రాక, వాళ్ళ ఎగ్జామ్స్ ఫర్దర్ స్టడీస్ కానీ లేదా ఎంప్లాయీగా ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సర్టిఫికెట్స్ లేక ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ రకంగా మా ప్రభుత్వం 829 కోట్లను రిలీజ్ చేసి మరి అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతోటి వాళ్ళ సంఘాలతోటి కూడా మాట్లాడి విడతల వారీగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని స్పష్టంగా మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇక్కడ నుంచి మేము యాజమాన్యాలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీకు మా డిప్యూటీ సీఎం గారు పిలిచి అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల సర్టిఫికెట్లు ఆపకుండా వాళ్ళ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తొందరలోనే, ఎందుకంటే మా యొక్క పథకం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకం, ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఎడ్యుకేషన్కు మరి ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి తొందరలోనే ఈ బకాయిలు చెల్లించే విధంగా మేము చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో 1,200 కోట్ల పైగా టోకెన్స్ రైజ్ అయి ఉన్నాయి. కొన్ని ఇతరత్ర కారణాల రీత్యా ఆగింది. తొందరలోనే క్లియర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను దీనికి సంబంధించి ఒక 3 క్వశ్చన్స్ అంటే ఉప ప్రశ్నలు వేస్తున్నాను. దాని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుందనేది నేను కోరుతున్నాను. టోటల్గా ఎంతకాలంలో ఈ బకాయిలు చెల్లించగలుగుతారు? నెంబర్ 1 అంటే ఈ సంవత్సరం మొత్తం చెల్లించగలుగుతారా, లేకపోతే ఎంత సమయం పడుతుంది? రెండోది, ఒకవేళ అది కుదరకపోతే దశల వారీగా చెల్లించాలన్నప్పుడు మొదటి దశ ఎంత చెల్లిస్తారు? 2. మూడోది, ఆ చెల్లించే వాళ్ళల్లో ప్రాధాన్యతలు ఏమిటి? అంటే దానిలో చిన్న చిన్న